భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గంగారంలో తన వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర అభివృద్ధి వ్యవసాయం సహా రాజకీయ అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు. అధికారం కోసం పథకాలు ఏర్పాటు చేసే దుస్థితికి రాజకీయాలు చేరిపోతాయని, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు సంక్షేమాన్ని ఇస్తూ వ్యవసాయాన్ని కాపాడుకోవాలని మంత్రి చెప్పారు. అనవసర పథకాల గురించి ప్రజలకు ధైర్యంగా వివరించగలగాలని, విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించి అనవసర పథకాలు కట్టడి చేయాలన్నారు. అవసరమైన పథకాలకు సైతం పరిమితి ఉండాలని, రాజకీయ మనుగడ కోసం పథకాలు పెడితే రాబోయే తరాలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని పెంచుకుంటూ తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించే బాధ్యత నాకు వచ్చింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మినిమం 10,000 అన్ని జిల్లాల్లో పంట వచ్చింది. అందుకని కొత్త ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేస్తున్నాం. రేపు మాపో ముఖ్యమంత్రి గారితో నెర్మెట్ట దగ్గర ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ క్రషింగ్ ట్రయల్ రన్ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలని. తర్వాత వనపర్తిలో ఒకటి ఉంది, తర్వాత నిజామాబాద్లో ఒకటి. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ 3 సంవత్సరాలలో పామాయిల్ ఫ్యాక్టరీలు రావాలి. కనీసం ఈ 3 సంవత్సరాల్లో ఇంకొక 4-5 లక్షల ఎకరాలు వేయాలి. మొత్తం నా టార్గెట్ 10 లక్షల ఎకరాలు తెలంగాణలో. 20 లక్షల దాకా అవకాశం ఉంది. కానీ మనకి ప్రాజెక్టుల కింద ఉన్నోళ్ళు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు తొందరగా ముందుకు రావట్లేదు. కనీసం అప్లాంట్స్లో ఉన్నోళ్ళందరినీ కూడా ఈ యొక్క పంటకి నాట్ ఓన్లీ ఒకటే పామ్ ఆయిలే కాదు, ఇప్పుడు మీరు చూశారు కదా, కొబ్బరి ఉంది, అందుట్లో కోకో ఉంది, అందుట్లో వక్ ఉంది, అందుట్లో మిరియం ఉంది. ఈ రకంగా అన్ని పంటల ద్వారాగా మనం ఆదాయం తెచ్చుకునేటట్టుగా రైతాంగాన్ని మోటివేట్ చేయాలి. ముఖ్యంగా వీటిని ప్రాసెసింగ్ చేసే సెంటర్స్ని డెవలప్ చేయాలి. మనం పండించినటువంటి పంట ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తే ఇంకా వాల్యూ యాడెడ్ అయ్యి దానికి విలువ పెరిగి దానికి ఎక్కువ ఆదాయం వస్తే రైతు ఇంకా స్థిరంగా నిలబడే అవకాశం వస్తుంది. ఇప్పుడు నా నిమ్మకాయలో కొనేవాళ్ళు లేరు, కానీ మార్కెట్లో దాని రేటు ఎక్కువ. కొబ్బరికాయలు అంతే. పామాయిల్ కంటే మనం రేటు ఫిక్స్ ఉంది కాబట్టి కొంతవరకు నడుస్తుంది. మిగతా పంటలకు కూడా ఈ రకమైనటువంటి గ్యారంటీ ఉండాలి. ఉన్నప్పుడు రైతు ధైర్యంగా వ్యవసాయం చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు అందరూ పామాయిల్ ఎందుకు వేస్తున్నారంటే మార్కెట్ తోటి ఇబ్బంది లేదు, రేట్లో గవర్నమెంట్ డిసిషన్ చేసిన కాడికి డబ్బులు వస్తున్నాయి, కోతులతోటి ఇబ్బంది లేదు, తుఫానులతో ఇబ్బంది లేదు, వాతావరణ పరిస్థితులు తారుమారైనా కూడా పెద్ద ఇబ్బంది లేదు, పెస్ట్ తోటి కూడా పెద్ద కష్టం లేదు. ఇటువంటివన్నీ కూడా దానికి సౌకర్యంగా మన ప్రాంతం, మన రాష్ట్రం కలిసి వస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది రైతులు వెళ్తున్నారు. వీటిలో ఇంకా అంతర పంటలు వేసుకొని కాపు వచ్చేదాకా ఏం చేసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ ఈల్డింగ్, ఇప్పుడు గురువు గారికి 16-15 వచ్చింది అంటాడు, ఇప్పుడు 12 వచ్చింది అంటున్నారు. అట్లా కష్టపడి చేసుకునే వాళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం రావటం, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం శాశ్వతంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకునే శక్తి వస్తుంది, ఇల్లు కట్టుకునే శక్తి వస్తుంది, తప్పులు చేయకుండా సమాజంలో కాలు మీద కాలు వేసుకొని బతికే అవకాశం వస్తుంది. దానివల్ల రామారావు